మిస్సింగ్ అని ఆ రోజు ప్రింట్లన్నీ పంపించిన తర్వాత అందరు డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి మాట్లాడారు. కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది సినిమా, మన ఇంకా నా జడ్జిమెంట్ను దాటి ఆడియన్స్కి నచ్చితే మనం అదృష్టవంతులము, బట్ ఏం ఫీల్ కావద్దు, ఐఎమ్ దేర్. అండ్ మొన్న చెలియా, నాకు దాని గురించి ఏం తెలియదు, రేపు రిలీజ్ అనగా ఈరోజు చూసి అందరికి ఫోన్ చేసి చెప్పేశాను, బ్యాడ్ ఫిలిం, బట్ రాంగ్ స్టెప్ వేసేసాము, మన చేతిలో లేదు అది. సో ఓకే బంగారం ఆడింది కదా అని మణిరత్నం గారి సినిమా ఇంట్రెస్ట్ ఉంటుందని వెళ్ళాము, బట్ మిస్ ఫైర్. మీరండి ఇప్పుడు మీరు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు ఇలాంటి ఒక అంటే డిసైసివ్ మేకింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ కొంతమంది, అంటే కొంచెం వాళ్ళ పెద్దరికం ఉంది, వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది ఇండస్ట్రీలో. మీరు కనీసం కూర్చొని మాట్లాడి దీన్ని ఏమి చేయలేరా? అంటే హీరోస్ రెమ్యూనరేషన్స్ తగ్గించడం, టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్స్ తగ్గించడం, అంటే కాంట్ యూ కమ్అట్ విత్ సచ్ కైండ్ ఆఫ్ అంటే జరగదండి అది. ఎందుకు జరగదంటే ఇప్పుడు ఒక సినిమాకి ఒక హీరో కావాలి, ఒక హీరో ఉంటేనే తన చుట్టూ సినిమా అనేది రెడీ అవుతుంది. ఎవరు రెడీ చేస్తారు? ఒక డైరెక్టర్ రెడీ చేస్తారు. సో డైరెక్టర్ హీరో పెద్ద సినిమాలకి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చే టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ పెద్ద సినిమా అనే వరకు ఆ సెటప్ కావాలి. ఆ సెటప్ కావాలన్నప్పుడు ఇస్ హీరో మార్కెట్ ఇది. సో హీరో ద్వారా జరగాల్సిన మార్కెట్ ఫిలిం ఇండస్ట్రీ, ఇట్స్ నాట్ తెలుగు. ఐ అండర్స్టాండ్. నేను అనేది ఏంటంటే హీరో మార్కెటే, అన్నీ కరెక్టే, బట్ హీరోలకి టెక్నీషియన్లు కూడా తెలుసు, డైరెక్టర్లు కూడా తెలుసు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి తెలుసు. వారం కూడా సినిమాలు, ఏ బాహుబలి లాంటి సినిమాలే 3-4 తెలియదండి. అదే తెలుసు అనుకోవడం మనం అనుకుంటాం తెలుసు అని. ఎందుకు తెలియదంటే ఎవరు వెళ్ళి కూడా నిజాయితీగా చెప్పరు ఇది అని. చెప్పడానికి ప్రయత్నం చేసామనుకో, ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో తప్పు అవుతుంది, వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, వీళ్ళు తప్పులు చెప్తున్నారు. సో ఇట్స్ నేను అందుకే ఎవరి మీద నేను రుద్దలేను. మాలాంటి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పినా ఈ ప్రొడ్యూసర్స్ అందున్నారో మేము రుద్దలేము. మేమేంటి నవ్వుతూ సజెస్టివ్గా కూడా మీరు ఏమి చెప్పలేము. చెప్తే తీసుకోవడం. మీరు ఒక సినిమాకి అలా చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాకి మహేష్ బాబు గారిని, వెంకటేష్ గారిని, ఇద్దరిని పెద్ద హీరోలని ఒప్పించి సినిమా తీసి వాళ్ళిద్దరి రెమ్యూనరేషన్స్ కూడా వాళ్ళు తగ్గించుకునేలాగా మీరు వాళ్ళని కన్విన్స్ చేశారు, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇట్స్ ఎ ప్రాసెస్. ఎప్పుడూ ఒక్కసారి జరుగుద్ది అది. ఎందుకంటే ఆ కథ జరిపించింది. ఆ కథ అంటే చాలా రోజుల తర్వాత ఒక మల్టీ స్టార్ సినిమా, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడుకున్న సినిమా, ఆ కథ వాళ్ళకి నచ్చడము, క్యారెక్టర్లు నచ్చడం, ఇవన్నీ జరగడం వల్ల మహేష్ బాబు గారు నిజంగా ఆ ప్రాజెక్ట్ జరగడానికి మెయిన్ రీజన్ మహేష్ బాబు గారే. సో మహేష్ బాబు గారు కూడా అన్ని రకాలుగా లేదు ఈ సినిమా ఇలాగే తీయాలి, ఈ సినిమా మళ్ళీ ఏదో ఫైట్లు పెట్టి పాటలు పెట్టి సెట్లు వేసి తీయకూడదు, న్యాచురల్గానే తీద్దాము. సో అందరు అలా టీమ్గా తయారయ్యారు. అది ఎప్పుడో ఒకసారి కానీ జరుగుద్దండి, అది రెగ్యులర్గా జరగదు. రాజుగారు, మీ సినిమాలకు సంబంధించి మీరు మొదటి నుంచి తీసిన సినిమాలన్నీ చూస్తే ప్రతి సినిమాకి మీరు ఇనీషియల్గా ఒక పర్టికులర్ హీరో ఒకరిద్దరిని అనుకుని తర్వాత వేరే వాళ్ళకి జీరోయిన్ అయ్యారు. బిగినింగ్ నుంచి కూడా రైట్ ఫ్రమ్ ఆర్య, భద్ర, అందరూ యూ హ్యాడ్ 3-4 ఆప్షన్స్. ఎందుకు అట్లా? అంటే వై యూ కుడెంట్ కరెక్ట్ పర్సన్ మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేకపోయారు? ఒక స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ముందు స్క్రిప్ట్ రెడీ అవుద్దండి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ రెడీ అయినప్పుడు మేము ఒక హీరోని అనుకుంటే డైరెక్ట్గా ఫిట్ కారు. మేము చెప్పిన స్క్రిప్ట్ ఆ హీరోకి నచ్చి ఉండకపోవచ్చు, మేము అనుకున్న బాడీ లాంగ్వేజ్ ఆ హీరోకి కరెక్ట్ కాకపోవచ్చు. సో అలా ఒక స్క్రిప్ట్ ముందు రెడీ అయ్యాక హీరోని సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు ఆప్షన్ ఈ హీరోకిన కాలేదనుకో ఈ హీరోకి వెళ్ళొచ్చు, హీరోకిన కాలేదనుకో హీరోకి వెళ్ళొచ్చు అనేది ఉంటుంది. పోతే ఇప్పుడు స్టార్స్తో సినిమా తీయాలన్నప్పుడు అలా చేయలేం. ఇప్పుడు దువ్వాడి జగన్నాథం ఉంది, ఇది పక్కా బన్నీ కోసం అనుకుంది, బన్నీకే రెడీ అయింది. దట్స్ వాట్. అంటే బిగినింగ్లో మాత్రం అట్లా ఉండేది కదా, యూ హ్యాడ్ ఆప్షన్స్. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఉంది, నిజంగా మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు లేకుంటే నేను అప్కమింగ్ హీరోస్తో తీయాలి. సో అట్లా డెఫినెట్ ఆప్షన్ ఉండాల్సింది ఒక స్క్రిప్ట్కి. సో స్క్రిప్ట్ రెడీ అయ్యాకే హీరో వస్తారు. బట్ స్టార్తో సినిమా తీయాలన్నప్పుడు ఈ హీరో ఇప్పుడు నెక్స్ట్ నేను ప్రభాస్తో సినిమా తీయాలి అంటే ప్రభాస్ను దృష్టిలో పెట్టుకొని నేను అనుకున్న మాకు ఎవరన్నా డైరెక్టర్ కానీ రైటర్ కానీ చెప్పిన ఐడియాని రెడీ చేయాలి. సో అలా తయారు. ఇనీషియల్గా ఆర్య సినిమా స్క్రిప్ట్తో మీరు వెళ్ళినప్పుడు అల్లు అరవింద్ గారు వాజ్ నాట్ దట్, అంటే సుముఖంగా లేరని విన్నాను ఆ స్క్రిప్ట్కి కానీ. అది బన్నీకి సూట్ అవుతుందో లేదో? బన్నీకి సూట్ అవుతుంది. బన్నీకి ఎప్పుడు ఆ కథ మీద డౌట్ లేదు, సెకండ్ హాఫ్ వెళ్తున్న విధానం మీద డౌట్ ఉండదు. సో దానికి మేము చాలా మళ్ళీ
రీవర్క్ చేసి ఒక 2-3 మీటింగ్లు అయ్యాక ఒక స్టేజ్లో అయితే సుక్కు అమ్మో నా వల్ల అవ్వట్లేదు, నేను వెళ్ళిపోయి కాలేజీలో లెక్చరర్ ఇది కంటిన్యూ చేస్తాను ఒకరోజు నాతో, మళ్ళీ కూల్ అయ్యి లేదు చేద్దామని చేసి మళ్ళీ ఫస్ట్ బన్నీతో కూర్చొని అన్ని ఫైనల్ చేసి తర్వాత మళ్ళీ అరవింద్ గారికి చెప్పి అలా ఓకే చేసిన ప్రాసెస్ పట్టి బ్లాక్ బస్టర్ అది కదండి. అయితే బొమ్మరిల్లు సినిమా టైంలో మీ డెసిషన్ ఎంత స్ట్రాంగ్ ఉండిందంటే ఆ రోజుల్లో ఆ స్క్రిప్ట్ వినగానే మీరు భాస్కర్తో చెప్పారంట కదా ఇది సిల్వర్ జూబ్లీ అని. అంటే అంత స్ట్రాంగ్ అంత గట్టి ఎట్లా ఉంటుందండి మీకు? దట్ ఈస్ ద ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే కెరియర్ మీరు అప్పుడే మొదలు పెట్టారు, 2 సినిమాలు అయినాయి, 4th ఫిల్మ్. ఫోర్త్ ఫిలిం. అంటే అదేనండి, కొన్ని సోల్ ఆఫ్ ద ఫిలిమ్స్ మనం కనెక్ట్ అవుతే తెలుస్తుంది అనేది నా ఫీలింగ్. సో మాకు అదే పని కదా. అయితేనండి శేఖర్ కమ్ముల గారిది హ్యాపీ డేస్ మూవీ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఆ టైంలో శేఖర్ గారు కొంచెం భయపడ్డారు, ఈ సినిమా ఏంటి, నేనైతే బాగా తీశాను కానీ అది థియేటర్స్లోకి వెళ్తుందా, రిలీజ్ అవుతుందా, అది హిట్ అవుతుందా, జనాలు చూస్తారా, కైండ్ ఆఫ్ ఒక ఇన్హిబిషన్ ఉండింది ఆయన మనసులో. మీకు ఆయన ఆ సినిమాతో ఆయన మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇమ్మీడియట్ రియాక్షన్ ఇనిషియల్గా చూడ? యాక్చువల్ అది మా ఎడిటర్ అప్పుడు నా అన్ని సినిమాలకు మార్తాండ్ వెంకటేష్ గారు ఎడిటర్ ఫోన్ చేసి సరే ఇట్లా శేఖర్ కమ్ల గారు అంటే యాక్చువల్ ఆనంద్ సినిమా నాకు చూపించాలని చాలా ట్రై చేశారు కానీ అప్పుడు ఆర్య అయ్యాక నేను భద్రా బొమ్మరిల్లు స్క్రిప్ట్ వర్క్లో ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను, అలా మిస్ అయ్యాము ఆ సినిమా. సో ఇట్లా శేఖర్ కమ్ల గారు సినిమా తీశారండి, అందరు కొత్త వాళ్ళతో సినిమా రెడీ అయింది మీరు చూడండి. సో ఆన్ ఫైన్ డే వస్తానండి అని అన్నపూర్ణ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి నేను శిరీష్ గారు లక్ష్మణ్ గారు ముగ్గురం వెళ్ళి సరే చూద్దాము. ఫస్ట్ హాఫ్ చూసాం, భలే ఉన్నాయి మూమెంట్స్ అన్నీ బాగున్నాయి అనుకున్నాం. సెకండ్ హాఫ్ చూసాము, ఇంకా ముగ్గురం మేము మాట్లాడుకోలేదు, స్ప్లిట్ అయిపోయి వెంకటేష్ గారు నేను ఫోన్ చేస్తానండి అని వెళ్ళిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు శిరీష్ గారు లక్ష్మణ్ గారి దాని గురించి నేను చెప్తానని చెప్పి వాళ్ళ ఫీలింగ్ తీసుకున్నాను, అందరం ఒకటే పాయింట్ మీద ఉన్నాం. సో అదే ఎక్స్ప్రెషన్ వెంకటేష్ గారు చెప్తే దాని ముందు సరే మీరు రండి ఒకసారి శేఖర్ గారితో కూర్చొని అంటే ఎడిటింగ్ రూమ్కి వెళ్ళిపోయి కూర్చొని నాకు అనిపించినాయని చెప్పి మీరు అవన్నీ ఓకే అనుకుంటే ఐఎమ్ ఇంట్రెస్ట్ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తానండి. సో వాళ్ళు సో నేను వచ్చి అందరు కొత్తలతో టేక్ ఓవర్ చేసిన దే ఆర్ ఆల్సో ఇస్ ఏ కేమ్ పాజిటివ్, అలా డీల్ చేసి అక్కడి నుంచి రికార్డింగ్ ఏంటి, ఆ ట్రిమ్మింగ్ ఏంటి, ప్రమోషన్ ఏంటి అవన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. సో శేఖర్ గారిని ఒక సందర్భంలో నాతో మాట్లాడినప్పుడు ఆయన ఈ పాయింట్ రేజ్ చేసి దిల్ రాజు గారు లేకపోయింటే ఆ రోజు హ్యాపీ డేస్ అన్నది బయటకు వచ్చేది కాదు, అండ్ ఒకవేళ వచ్చినా కూడా ఇంత సక్సెస్ బయటికి వచ్చేది కాదనేది కరెక్ట్ కాదు. డిఫరెంట్ నేను కాకుండా ఇంకో ద్వారా రిలీజ్ అయ్యేది, ఎందుకంటే తన ప్రీవియస్ ఈ స్థాయిలో అయ్యేది కాదు. అంటే నేను ఎంత ప్లాన్ చేశానంటే సినిమా రిలీజ్ హైదరాబాద్లో ఓన్లీ 6 థియేటర్స్లో రిలీజ్ చేసాం, సెకండ్ వీక్ ఇంక్రీజ్ చేసాం, థర్డ్ వీక్ ఇంక్రీజ్ చేసాం, ఒక స్ట్రాటజీగా తీసుకెళ్ళాం, ప్రమోషన్ కూడా అలాగే చేసాం.